వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వెజ్ పాపం పండిందా? ఎట్టకేలకు పోలీసుల చేతుల్లోకి రావడానికి రంగం సిద్ధమైందా? ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఒకంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అదే విషయం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నాన్ వెజ్ ఇప్పటి వరకు చేసినటువంటి వికృత చేష్టాలకు, వెటకారం మాటలకు ఆయన పాపం పండే రోజు దగ్గర పడిందా అంటే మీరేమంటారు? నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు కాదు, ప్రపంచ వ్యభిచారికుడు అని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఎవరైనా విజ్ఞానానికో ఎవరికైనా వినోదాని కోసం యాత్రలు చేస్తారు, పర్యాటకులు చూస్తానికి వెళ్తారు, కానీ వీడు మాత్రం వ్యభిచారానికి వెళ్తున్నట్టుగానే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వ్యభిచార వడలు షూట్ చేసి చూపిస్తున్నాడు, బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారంటే అంతకన్నా ఎక్కువ దిగజారేటటువంటి ఉన్నాడు అన్వేష్. ఎందుకంటే చూపిస్తున్నాడు తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోడు. అన్వేష మన అనుసూర్య విషయంలో ఏలిపెట్టడం అంతా కూడా స్ట్రాటజిక్ చెప్పాడు స్పష్టంగా. నా కోసం వ్యూస్ కోసం ఇంత దిగజారుతాను, నేను వ్యూస్ రాకుంటే నా అటెన్షన్ కాకపోతే నా ఛానల్ ఏమైపోతుంది అంటే నెలకు 5-10 లక్షలు టార్గెట్గా పెట్టుకొని ఎంతకైనా దిగజారుతాను కనుక దర్శనం ఈ అన్వేష్. దానికోసం చివరికి ఎంత దిగజారాడంటే మన భారతదేశ గొప్పతనాన్ని మీద చివాకులు పలికాడు, హిందూ మత విశ్వాసాల మీద కూడా అవాకులు పలికాడు. ఏమంటే కేసు అయింది. ఈ కేసు తాలూకా సంఘర్షణ వార్తలే ఇప్పుడు మనం వింటా ఉన్నాం. దాని మీద తెలంగాణ పోలీసులు కంప్లైంట్ ఇస్తే అతను ప్రైవేట్ అకౌంటు సస్పెక్టెడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అది కాదు, నేనే డ్రామా ఆడా అని చెప్పేసి మళ్ళీ ఏదో వీడియో రిలీజ్ చేశాడు. దానికి నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదో ఇచ్చాను అనుకుంటే ఏదో చెప్పుకొస్తున్నాడు. అది అయినా సరే దాన్ని చెప్పినటువంటి విధానం, వ్యతిరేకంగా ఇచ్చిన విధానం, బత్తాయిలు ఇట్లా అనుకుంటా, కుంటి గుడ్డి అనుకుంటా, ఏం మాట్లాడుతున్నటువంటి కాళ్ళు ఎరగొడతాను ఏదో మాట్లాడాడు. నాకు ఆ వీడియో కూడా చూడాలనిపించలేదు, ఎందుకంటే అంత వెగటుగా అనిపించింది వాడి మాటల తీరు. సో దానికి కౌంటర్గానే ఏదైతే ఈ కేసు పెట్టినటువంటి కరాటే కళ్యాణి కానీ ఏదైతే ఉందో, హిందూ సమాజం తరపున ఆమె ఈ మధ్యకాలం పోరాటం కానీ, భక్త సమాజం హరికథలో కూడా కాలక్షేపం అది చేస్తూ ఉంటుంది. దాంతోపాటు చూసాం నిన్నగాక మన హైదరాబాద్ శివార్లో లాటరీ పేరు మీద జరుగుతున్న అరాచకాన్ని కూడా ఆపింది ఆమె. సో ఇట్లా బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆమె కేసు పెట్టింది. ఈ కేసు తాలూకు ఈ అన్వేషణ కౌంటర్గా మేము వదిలేదు అన్వేషణని, ఖచ్చితంగా మేము అవసరం వేస్తే ఇంటర్పోల్ దాకా వెళ్ళి ఇంటర్పోల్లో కంప్లైంట్ దాకా వెళ్ళి ఎక్కడున్న చెవులు బట్టి ముక్కు పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ ఈ దేశంలో చిప్పకూడు తినిపిస్తా అనేది ఛాలెంజ్ చేస్తూ ఉంది, వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతూనే ఉంటుంది. ఎందుకైతే వాటి ఆయన మాట్లాడే మాటల వాస్తవం, హిందూ దేవతలు అవమానించిన మాట వాస్తవం. ఇంకా పోతే ఆయన అసలు యూట్యూబ్ చేస్తున్నట్టు ప్రైవేట్ ఛానల్ యొక్క యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్ విరుద్ధంగా మైనర్ల గురించి, మైనర్ల యొక్క అబ్యూజింగ్ గురించి, మైనర్ల సెక్స్ గురించి చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్రైమ్ కిందకి వస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా దశ దాటిన తర్వాత అంటే ఫస్ట్ లుక్అవుట్ నోటీస్ ఇస్తారు, అవన్నీ దాటినాక దొరకకుంటే ఇంటర్పోల్కి కూడా లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసి ఎక్కడ ఈ పాస్పోర్ట్ నెంబర్తో ఎక్కడెక్కడ తిరుగుతున్నా కూడా పట్టుకరావచ్చు ఆయనని. ఏ దేశం నుంచి ఏంటంటే ఇండియా నుంచి వెళ్తే కాదు, ఏ దేశంలో కూడా వెళ్ళినా ఆ దేశంలోనే ఎయిర్పోర్ట్లో పట్టేసుకొని సంబంధిత దేశానికి అప్పచెప్తూ ఉంటారు. అది ఇంటర్పోల్ యొక్క పాలసీ సిస్టమ్. ఖచ్చితంగా ఆ దశకు వస్తే మాత్రం ఆ నాన్ వెజ్ని చెవులు పట్టుకొని తీసుకొస్తారు. ఈ దేశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలనలో హిందూ సమాజం వైపు పోలరైజ్ ఉన్నమాట వాస్తవం. ఈ టైంలో కూడా ఇట్లా హిందూ మతం గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే అతన్ని క్షమిస్తే నిజంగా సిగ్గుచేటు. ఖచ్చితంగా ఈ చర్యలు జరుగుతాయి. ఆయనను చెవులు పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ చిప్పకూడు తినిపించిన మాట మాత్రం అవుతుందని నేను చెప్పగలను. కానీ ఇప్పటివరకు నాన్ వెజ్ చేసిన వీడియోస్ కూడా ఆశాంతం కూడా ప్రతి వీడియో చూసుకున్నా కూడా మంచి 1% ఉంటే చెడు 99% ఉంటుంది. ఒకరిని వెటకారం చేయటమో, బాడీ షేమింగ్ చేయటమో, లేకపోతే తెలియని ధర్మం మీద ఒక రాయి వేసి అక్కడ ఉన్నటువంటి ఆ జనాన్ని రెచ్చగొట్టడమో, ఏదైనా ఇష్యూ జరిగితే వేలు పెట్టి అక్కడ ఆ విషయంలో ఆయన వ్యూస్ తెచ్చుకునే ప్రయత్నమో, అంతా అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని బఫూన్స్ చేశానని మళ్ళీ వీడియో రిలీజ్ చేయటం ఆయనకి అలవాటుగా అయిపోయింది. కానీ ఈసారి కూడా అలాగే ఇది కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నాడు. దిగజారాడని చెప్తున్నాం కదా, వ్యూస్ కోసం డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాడు. అవసరం వస్తే అయ్యా అప్ప అని చెప్పి దానాలు చేయండి, ధర్మాలు చేయండి చెప్పి చందాలు కూడా వసూలు చేశాడు కదా. నేను టూర్లు తిరగాలి, తిరగాలి. నీకు శక్తి లేనప్పుడు ఎందుకు టూర్ తిరగాలి? నువ్వు నీకు ఆర్థిక స్తోమత లేనప్పుడు టూర్కి ఎందుకు బయలుదేరుతున్నావు? ఎవరిని ధరిస్తానికి బయలుదేరుతున్నావు? ఏం కనిపెట్టడానికి బయలుదేరుతున్నావు? నువ్వు కనిపెట్టేటువంటి నీకు బాధ్యత ఎవరిచ్చారు? నువ్వు ప్రపంచయాత్ర చేసి ఏం తీసుకురమ్మని చెప్పాడు? ఎవరి కోసం వెళ్తున్నావు? నీ వ్యభిచారాన్ని రాష్ట్రాల దేశాలు చేయడానికి వెళ్తున్నావు. అట్లాంటి నికృష్టమైన పనులకు నువ్వు ఇంత దిగజారి దానికోసం డబ్బుల కోసం
నెల నెల యూట్యూబ్లో డబ్బులు రావాలని చెప్పి ఏది పడితే అది వాక్యాలు మాట్లాడుతున్న విధానం చూస్తూనే ఉంది. ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు ఆ నాన్ వెజ్ని అయితే వదిలేరని నేను అనుకుంటున్నా. ఇక్కడ చట్టాలు కానీ తెలంగాణ పనితీరు కానీ గొప్పగా ఉంటాయి. ఖచ్చితంగా నాన్ వెజ్ని ఏ దేశంలో, ఎంత చిన్న దేశంలో ఎక్కడ దాక్కున్నా చెవులు పట్టుకొని తీసుకొని వస్తారు. సో ఇప్పటి వరకు కూడా నాన్ వెజ్ చేసిన వీడియోలు వ్యూస్ అయితే విపరీతంగా వస్తున్నాయి అన్న విషయం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వ్యూస్ వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల్నే టార్గెట్ చేస్తూ, లేకపోతే ఎవరైనా ఒక విషయాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేస్తూ కూడా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఆయనకైతే అట్లా అదే ఈ మధ్యకాలంలో బొబ్రాంగ్ అయిపోయి 50% సబ్స్క్రైబ్లు పడిపోయారు. వాటిని చూస్తూనే ఉన్నాం. ఎక్కడ నేను దొరకలేని ధైర్యంతో ఇట్లా చేస్తూ ఉన్నాడు. కానీ దొరుకుతాడు. ఎక్కడి పాపం పండకుండా పోదు. ఖచ్చితంగా ఈ దిగజారుతనానికి ఖచ్చితంగా గుణపాఠం అయితే ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్య.